హెచ్డిఎఫ్సి బ్యాంక్ కస్టమర్లకు ముఖ్యమైన అలర్ట్ ఏంటని అనుకుంటున్నారా? బ్యాంక్ తాజాగా కీలక అప్డేట్ ఇచ్చింది. క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులకు సంబంధించి ముఖ్యమైన విషయాన్ని వెల్లడించింది. అందువల్ల బ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డులు వాడేవారు ఈ విషయాన్ని గమనించాలి. క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు తాత్కాలికంగా పనిచేయవని హెచ్డిఎఫ్సి బ్యాంక్ వెల్లడించింది. 2 రోజులు నిర్ణీత సమయంలో క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు పనిచేయవని స్పష్టతనిచ్చింది. అందువల్ల బ్యాంక్ కస్టమర్లు ఈ విషయాన్ని గమనించాలి, లేదంటే ఇబ్బంది పడాల్సి రావచ్చు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ప్రీపెయిడ్ కార్డు లావాదేవీలు జూన్ 4న రాత్రి 12:30 నుంచి రాత్రి 2:30 గంటల వరకు అందుబాటులో ఉండవు. అలాగే జూన్ 6న కూడా కస్టమర్లు ఇదే సమయంలో క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ప్రీపెయిడ్ కార్డ్ లావాదేవీలను నిర్వహించలేరు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈమెయిల్ ద్వారా కస్టమర్లకు ఈ విషయాన్ని తెలిసిందే. సిస్టమ్ అప్గ్రేడ్లో భాగంగా బ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, ప్రీపెయిడ్ కార్డ్ సర్వీసులు ఈ సమయంలో అందుబాటులో ఉండవని స్పష్టతనిచ్చింది. కార్డుల సర్వీసులు తాత్కాలికంగా ఆగిపోవడం వల్ల కస్టమర్లు పలు రకాల సేవలు పొందలేరు. ఏటీఎం నుంచి డబ్బులు విత్డ్రా చేసుకోవడం, పిఓఎస్ ట్రాన్సాక్షన్లు, ఆన్లైన్ లావాదేవీలు నిర్వహించలేరు. నెట్ సేఫ్ సేవలు కూడా పొందలేరు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ రూపే కార్డులు కూడా ఆన్లైన్ ట్రాన్సాక్షన్లకు పనిచేయవు. నాన్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ పేమెంట్ గేట్వేస్ లో కూడా ఈ కార్డును ఉపయోగించలేరు. అందువల్ల హెచ్డిఎఫ్సి బ్యాంక్ కస్టమర్లు ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. కాగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఇటీవలనే కొత్త రూల్స్ తీసుకువచ్చిన విషయం తెలిసిందే. యూపీఐ ట్రాన్సాక్షన్లకు సంబంధించి కీలక ప్రకటన చేసింది. యూపీఐ ద్వారా ₹100 పైన డబ్బులు పంపితేనే ఎస్ఎంఎస్ అలర్ట్స్ వస్తాయి. అంతేకాకుండా ₹500 లేదా ఆ పైన మొత్తాన్ని యూపీఐ ద్వారా పొందితేనే ఎస్ఎంఎస్ అలర్ట్స్ వస్తాయి, లేదంటే మాత్రం రావు. జూన్ 25 నుంచి ఈ రూల్ అమల్లోకి వస్తుంది. అందువల్ల బ్యాంక్ కస్టమర్లు ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి, లేదంటే మాత్రం ఎందుకు ట్రాన్సాక్షన్లు అలర్ట్ రాలేదని కంగారు పడాల్సి రావచ్చు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈ విషయాన్ని ఇప్పటికే కస్టమర్లకు తెలియజేసింది.